అక్షయ తృతీయ ఎంతో శుభప్రదమైనటువంటి దినం. అక్షయ తృతీయ రోజే పరశురాముడు అవతరించాడు. గంగామాత పైలోకాల నుంచి ఈ భూమి మీదకి దిగి వచ్చింది. సుదామ బ్రాహ్మణుడు తన స్నేహితుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుణ్ణి ద్వారకలో కలుసుకున్నాడు. సూర్య భగవానుడు పాండవులకి అక్షయ పాత్రని బహుకరించాడు. కుబేరుడికి ఎంతో సంపద లభించింది. తన యొక్క పదవి కూడా లభించింది అక్షయ తృతీయ రోజు. అంతేకాదు దుర్గాదేవి మహిషాసురుణ్ణి సంహరించింది కూడా అక్షయ తృతీయ రోజు. జగన్నాథ్పురి అనేటటువంటి క్షేత్రంలో జగన్నాథ బలదేవ సుభద్రల యొక్క రథాలని నిర్మించడం ప్రారంభించేది ఈ అక్షయ తృతీయ రోజు. చందన యాత్ర ప్రారంభమవుతుంది. అంటే భగవంతుడికి మనం చందనాన్ని సమర్పిస్తూ ఉంటాం. సింహాచల క్షేత్రంలో వరాహ నరసింహ స్వామి యొక్క దర్శనం పూర్తిగా మనకు లభిస్తుంది. ఈ అక్షయ తృతీయ రోజు మీరు ఏ పని ప్రారంభించినా, ముఖ్యంగా భక్తియుత కార్యాలు ఏమి చేపట్టినా మనం ఆధ్యాత్మిక జీవనంలో చక్కగా పురోగతి చెందుతాం. అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు.